మనతో పాటు విశారద మహారాజు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ ఫార్మాసిటీ భూముల గురించి పెద్ద చర్చ కూడా నడుస్తుంది. ఎట్లా చూస్తారు ఇదంతా? ఫార్మాసిటీ భూముల్ని గత ప్రభుత్వాలు ఆక్రమించడానికి చూసినాయి. అది రద్దు చేస్తామని, భూసేకరణ చట్టాన్ని కూడా సవరిస్తామని, ఫార్మాసిటీ భూముల్ని రక్షిస్తామని చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ భూముల్ని మళ్ళీ ఆక్రమించడానికే చూస్తుంది తప్ప అది రద్దు చేయడానికి చూడట్లేదు. కాబట్టి ఫార్మాసిటీ భూముల్ని రక్షించలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మళ్ళీ రైతులు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతిపెద్ద యుద్ధానికి సిద్ధం కాబోతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మీద. గత ప్రభుత్వాల కన్నా 100 రెట్ల పదులతో బయలుదేరుతుంది ఇది రైతుల భూములను ఆక్రమించడానికి. కాబట్టి మస్ట్ కాంగ్రెస్ మీద యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంది. వీళ్ళు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఫ్యూచర్ సిటీ చేస్తున్నాం, ఫ్యూచర్ సిటీ కావాలని కొంతమంది అడ్డుపడుతున్నారు, మేము నష్టపరిహారం ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడ్డామంటూ కూడా మాట్లాడుతాం. ఫ్యూచర్ సిటీ కాదు అది. ఫ్యూచర్ సిటీ అంటే అది ఒక బోగస్ సిటీ, ఒక భ్రమ. ఆడ ఫ్యూచర్ సిటీ లేదు, ఒక ఫ్యూచర్ సిటీ లేదు, ఏం లేదు. అది రాజమౌళి నిర్మించేటువంటి ఒక స్టూడియో. అది సిటీ లేదు, పాడలేదు. ఏం చెప్తారు సార్ ఫైనల్ గా? గవర్నమెంట్ మీద ఒక భూముల రక్షణ కోసం తెలంగాణలో వర్టికల్ గా యుద్ధం జరగాలి. భూముల్ని రక్షించుకునే వర్గాలు, భూముల్ని దోచుకునేటువంటి వర్గాలు, ఈ భూముల్ని దోచుకోవడానికి రక్షించే వర్గాలతో యుద్ధం చేయబోతున్నారు.